హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 251. ఇప్పుడు వరకు జరిగిన కథ ఏంటంటే, కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. ధర్మం గెలిచింది, కానీ మనసులు ఓడిపోయాయి. విజయం సాధించిన పాండవులు సంతోషం కాదు, శోకం మాత్రమే అనుభవించారు. ఒక తల్లి శాపం, ఒక దేవుడి అంగీకారం. ఆ తల్లి ఎవరంటే గాంధారి. ఆమె కోపం సాక్షాత్తు శ్రీకృష్ణుడి మీద పడింది. కృష్ణుడు కూడా ఆ శాపాన్ని ప్రశాంతంగా స్వీకరించాడు. ఎందుకంటే ఆ వంశం అంతముందే నిర్ణయించబడింది. యుద్ధం తర్వాత రక్తంతో నిండిన కురుక్షేత్రం ఓ యజ్ఞ భూమిగా మారింది. ధర్మరాజు అందరికీ చివరి కర్మలను నిర్వహించాడు. పేర్లేని సైనికులైన స్వర్గానికి మార్గం చూపించాడు. అది కేవలం యుద్ధం కాదు, అది కర్మధర్మం మరియు చివరి బాధ్యతల కథ. విజయం తర్వాత కూడా శాంతి రాలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ధర్మరాజు అతని తమ్ముళ్ళు సకల బంధుమిత్ర జనులకు ఉదక కర్మలు నిర్వర్తించారు. తమ తమ బంధువుల మరణముల వల్ల కలిగిన అశోచము తీరు వరకు గంగా తీరమును ఒక సమతల ప్రదేశమున కుటీరంలో నిర్మించుకొని అందులో ఉంటున్నారు. ధృతరాష్ట్రుడు, విదురుడు తమ తమ భార్యలతో అక్కడ ఒక నెలపాటు నివసించారు. ఆ సమయంలో అక్కడ వ్యాసుడు, నారదుడు, దేవలుడు, కణ్వుడు మొదలగు మహర్షులు తమ తమ శిష్యగణములతో ధర్మరాజును చూడడానికి వచ్చారు. ధర్మరాజు తన తమ్ముళ్లతోనూ భార్య ద్రౌపదితోనూ వారికి అర్ఘ్యపాజములు ఇచ్చి సత్కరించారు. ఆ సమయంలో నారదుడు ధర్మరాజును చూసి ఇలా అన్నాడు: ధర్మజ, నీవు అదృష్టవంతుడు. శ్రీకృష్ణుడు ఎల్లప్పుడూ నీ మేలు కోరుతూ నీ చెంతనే ఉంటాడు. మహాబలశాలి అయిన అర్జునుడి నీ సాయంతో ఈ భూమండలం అంతా జనరంజకంగా పాలిస్తావు. ధర్మజ, ఇంతటి ఘోర యుద్ధం సంభవించినప్పుడు కూడా నీవు నీ ధర్మగుణమును వీడలేదు. నీ ధర్మ నిరతి నీకు విజయం చేకూర్చిపెట్టింది. నీకు సంతోషంగా ఉందా? దానికి ధర్మరాజు ఇలా బదులు చెప్పాడు: నారద మహర్షి, శ్రీకృష్ణుడి కృపా కటాక్ష వీక్షణములతోనూ, బ్రాహ్మణుల అనుగ్రహంతోనూ, భీమార్జునుల బాహుబలంతోనూ నాకు విజయలక్ష్మి చేకూరింది. కానీ నేను నా అన్నదమ్ములను, బంధుమిత్రులను, గురువులను, తండ్రులను, ముఖ్యంగా నా కుమారుడు అభిమన్యుడు, ఉపపాండవులను పోగొట్టుకున్నాను. నాకు కలిగిన విజయము ఒక విజయమేనా చెప్పండి? అదియూ కాక మొదటి నుండి సుయోధనుడికి కుడిభుజంగా ఉన్న కర్ణుడు మా అన్నయ్య అని తెలిసి తరువాత నా మనస్సు రగిలిపోతూ ఉంది. నా తల్లి కుంతీదేవి ఒంటరిగా కర్ణుడి వద్దకు పోయి తాను వరప్రసాదంగా సూర్యుడి వల్ల కర్ణుని కుమారుగా పొందేటి, మాకు కౌరవులకు మధ్య ఉన్న వైరమును మాన్పించమని అర్థించటం మొదలగు విషయములను మాకు చెప్పింది. మా తల్లి కుంతీదేవి తన కుమారుడు కర్ణుడు మాతో చేరమని అర్థించినప్పుడు కర్ణుడు ఆమెతో ఇలా అన్నాడట: అమ్మా, ఇన్నాళ్ళు సుయోధనుడితో ఉండి ఇప్పుడు ఆయనను విడిచి బాగుంటుందా? అర్జునుడితో యుద్ధం చెయ్యడానికే కదా సుయోధనుడు నన్ను చేరదీసినది. కాబట్టి ఆ వరము మాత్రము ఇయ్యను. కాకపోతే అర్జునుడు తక్క మిగిలిన వారు ఎవరు నాకు చిక్కిన వారికి హాని చెయ్యను అని పలికాడట. ఆ మాటకు కట్టుబడిన కర్ణుడు మేము నలుగురుము అతనికి చిక్కినా మాకు ఏ హాని తలపెట్టకుండా వదిలిపెట్టాడు. ఈ విషయాన్ని మా అమ్మ కుంతీదేవి మాకు చెప్పకుండా దాచింది. అందువలన కర్ణుడు మా అనుజుడు అని మేము తెలుసుకోలేకపోయాము. దాని ఫలితంగానే ఇంత ఘోరం జరిగిపోయింది. అంతేకాదు, ఆనాడు కురుసభలో సుయోధనుడు సంతోషపెట్టడానికి కర్ణుడు మమ్మల్ని, ద్రౌపదిని అనరాని మాటలు అన్నా నాకు అతని మీద కోపం రాలేదు. ఒక్కొక్కసారి నాకు కర్ణుల్లో మా అమ్మ కుంతీదేవి పోలికలు కనిపించేవి, కానీ వాటిని నేను పట్టించుకోలేదు. సుయోధనుడి మాటలకు నాకు ఎంతో కోపం వచ్చినా కర్ణుడి మొహం చూసేసరికి ఆ కోపం స్థానంతో శాంతం ఆవహించేది. నారద మహర్షి, కర్ణుడిని చంపకుండా నా మొహం చూడవద్దని అర్జునుడి తోలనాడాను. నేనే కర్ణుడి నా చేతులా చంపుకున్నాను. ఓ నారద మునీంద్ర, అసలు కర్ణుడి రథచక్రం యుద్ధభూమిలో ఎందుకు కుంగిపోయింది? దానికి కారణం ఏమిటి? నాకు తెలియజేయండి అని అడిగాడు ధర్మరాజు. దానికి నారదుడు ఈ ప్రకారం చెప్పసాగాడు: ధర్మరాజా, తాను కన్యగా ఉన్నప్పుడు దుర్వాస మహాముని ప్రసాదించిన మంత్ర ప్రభావం చేత సూర్యదేవుడు ప్రత్యక్షమై ఆమెకు ఒక కుమారుణ్ణి ప్రసాదించాడు. ఆ విషయం ఆమె సిగ్గుతో బయటికి చెప్పలేకపోయింది. సూర్యుడు దేవుని వలన ఆమెకు కొడుకు పుట్టిన ఆమె కన్యత్వానికి భంగం కలగలేదు. భయంతో, సిగ్గుతో కుంతి ఆమె కుమారుని నదిలో విడిచిపెట్టింది. ఆ బిడ్డను ఒక సూతుడు పెంచాడు. అందుకని అతను సూతపుత్రుడయ్యాడు. కర్ణుడు మీ మీద మాత్సరం పెంచుకున్నాడు. భీమార్జునులు బలపరాక్రములు, నకుల సహదేవులు నీతిశాస్త్ర పాండిత్యము, మిమ్మల్ని ప్రజలందరూ మెచ్చుకోవడం అతనికి కంటవింపుగా ఉండేది. అది ఇతని స్వభావం.
మీ మీద ఉన్న అసూయ ద్వేషములతో అతను సుయోధనుడితో మైత్రి చేశాడు. విల్లు విద్యలో అర్జునుడికి ఉన్న నైపుణ్యం చూసి ఒకరోజు కర్ణుడు ద్రోణాచార్యుడి వద్దకు పోయి తనకు బ్రహ్మాస్త్రము నేర్పమని అర్జునుడితో సమానం చెయ్యమని కోరాడు. ఆ మాట విన్న ద్రోణుడు ఇలా అన్నాడు: కర్ణ, బ్రహ్మాస్త్రము బ్రాహ్మణులకు క్షత్రియులకు తప్ప వేరే ఎవరికి ఉపదేశించకూడదు, కాబట్టి నీకు బ్రహ్మాస్త్రము ఉపదేశింపలేను అని పలికాడు. కర్ణుడు మౌనంగా తన మందిరముకు వెళ్ళిపోయాడు. మరునాడు మహేంద్రగిరి మీద ఉన్న పరశురాముడికి తాను బ్రాహ్మణుడని అబద్ధం చెప్పి శిష్యుడిగా ఆశ్రయించాడు. పరశురాముడు కర్ణుడిని తన ప్రియ శిష్యునిగా స్వీకరించాడు. కర్ణుడు పరశురాము వద్ద అస్త్రవిద్య నేర్చుకుంటున్నాడు. ఒకరోజు కర్ణుడు అస్త్రవిద్యను అభ్యాసం చేస్తుంటే అతని బాణము తగిలి ఒక బ్రాహ్మణుడి హోమధేను చనిపోయింది. ఆ బ్రాహ్మణుడు కోపించి యుద్ధ సమయంలో నీ రథచక్రం భూమిలో కోరుకొని పోవు గాక అని శపించాడు. తరువాత కర్ణుడి పరశురాముని శాపం కూడా తగిలింది. ఏది ఎలాగ వివరిస్తానో చూడు. కర్ణుడు పరశురాముని వద్ద బ్రహ్మాస్త్రము మొదలుకొని అన్ని అస్త్రములు అభ్యసించాడు. ఒకరోజు పరశురాముడు అలసిపోయి కర్ణుడి తొడ మీద తలపెట్టుకుని నిద్రిస్తున్నాడు. ఇంతలో భయంకరమైన పురుగు ఒకటి కర్ణుడి తొడను తొలిచి రంధ్రం చేయసాగింది. తన కాలు కదిపితే గురువుగారి నిద్రభంగం కలుగుతుందని కర్ణుడు ఆ బాధను భరించాడు. ఆ గాయం నుండి కారిన నెత్తురు పరశురాముని శరీరానికి చల్లగా తాకింది. పరశురాముడు నిద్ర నుండి లేచాడు. ఏం జరిగింది అని అడిగాడు. జరిగింది చెప్పాడు కర్ణుడు. పరశురాముడు ఆ పురుగును చూశాడు. పరశురాముని చూపులతో ఆ పురుగును శాప విమోచనం అయింది. ఆ పురుగు ఒక రాక్షస రూపం ధరించింది. మహాత్మా, మరి తీక్షణములతో నాకు శాపం విమోచనం అయ్యింది. ధన్యుడను. నేను గ్రస్తుడు అనే రాక్షసుడును. పూర్వం నేను భృగు మహర్షి భార్యను అపహరించి ఆయన ఇచ్చిన శాపంతో ఇలా కీటకంగా మారాను. అమృత సమానమైన తమరి చూపులతో నాకు శాప విమోచనం కలిగింది అని చెప్పి వెళ్ళిపోయాడు. పరశురాముడు కర్ణుని చూశాడు. కర్ణ, నీవు చూపిన ఓర్పు సహజముగా బ్రాహ్మణుడికి తగినది కాదు. నీవు ఎవరు, నిజం చెప్పు అని అడిగాడు. కర్ణుడు భయంతో వణికిపోయాడు. గురుదేవా, నేను బ్రాహ్మణుడును కాను, సూతపుత్రుడను అని సమాధానం ఇచ్చాడు. నీవు కట్టంతో బ్రాహ్మణుడు అని చెప్పి నన్ను నమ్మించి నా వద్ద అస్త్ర విద్యను నేర్చుకున్నావు, కాబట్టి నీవు నేర్చుకున్న అన్ని అస్త్రములు నీకు పనికి రాకుండా పోతాయి అని శపించాడు. కర్ణుడు ఖిన్నుడయ్యాడు. అక్కడ నుండి సుయోధనుడి వద్దకు వచ్చి జరిగిందంతా చెప్పాడు. కాబట్టి ధర్మరాజా, నీ అన్న కర్ణుడు అబద్ధం చెప్పడంలో ఆరితేరినవాడు. తర్వాత కథ విను. కళింగ దేశపు రాజా చిత్రాంగదుడు తన కుమార్తె శుభాంగికి స్వయంవరం ప్రకటించాడు. ఆ స్వయంవరానికి శిశుపాలుడు, జరాసంధుడు, రుక్మి మొదలగు రాజులు వచ్చారు. సుయోధనుడు కూడా కర్ణుడిని కలిసి స్వయంవరానికి వెళ్ళాడు. స్వయంవరంలో శుభాంగికి ఆమె చెలికెత్త ఒక్కొక్క మహారాజును పరిచయం చేస్తూ నడుస్తుంది. శుభాంగి ఎవరి మెడలోనూ వరమాల వేయలేదు. సుయోధనుడు కూడా దాటిపోయింది. అది చూసి రారాజు సుయోధనుడికి కోపం వచ్చింది. శుభాంగిని వెంటనే పట్టి తన రథం మీద పెట్టమని ఆజ్ఞాపించాడు. స్వయంవరానికి వచ్చిన రాజులందరూ రారాజు సుయోధనుడి మీద తిరగబడ్డారు. సుయోధనుడు వారితో ఘోరంగా యుద్ధం చేశాడు. కర్ణుడు తన అస్త్రవిద్య బలంతో ఆ రాజులను, వారి బలాలను చుట్టుముట్టాడు. కర్ణుడి దాటికి తట్టుకోలేక మిగిలిన రాజులు పారిపోయారు. సుయోధనుడు శుభాంగిని తీసుకుని హస్తినాపురానికి వచ్చాడు. తనకు జరిగిన పరాభవాన్ని మనసులో పెట్టుకుని జరాసంధుడు కర్ణుడిని తనతో యుద్ధం చెయ్యమని ఆహ్వానించాడు. కర్ణుడు దానికి అంగీకరించాడు. జరాసంధునితో యుద్ధం చేశాడు. ముందు అస్త్రశస్త్రాలతో యుద్ధం చేశారు. తర్వాత బాహుబలితో యుద్ధం చేశారు. కర్ణుడు జరాసంధుని ద్వంద్వ యుద్ధంలో ఓడించాడు. కర్ణుని పరాక్రమానికి మెచ్చి జరాసంధుడు అతనికి మాలిని నగరాన్ని బహుకరించాడు. కర్ణుని గొప్పతనాన్ని, పరాక్రమాన్ని ఓర్వలేని ఇంద్రుడు కపట బ్రాహ్మణ వేషంలో పోయి కర్ణుడి కవచకుండలాలను అపకరించాడు. ఇన్ని కారణముల చేత అర్జునుడు కర్ణుడిని సంహరించగలిగాడు. కాబట్టి ధర్మజ, నేను చెప్పేది జాగ్రత్తగా వినుము. మొదట బ్రాహ్మణ శాపము, తర్వాత పరశురాముని శాపము, ఆ తర్వాత ఇంద్రజని చేత సహజకుండలంలో అపహరణ, తరువాత కుంతీకిచ్చిన పరమజేత అర్జునుడికి దక్క మిగిలిన వారిని కాపాడడం, భీష్ముడు కర్ణుడు అర్ధరథునిగా ప్రకటించడం, అవమానించడం, శల్యుడు తన ములుకములు వంటి మాటలతో కర్ణుడి ధైర్యాన్ని నీరసించటం, ఇవన్నీ తోడైతేనే అర్జునుడు కర్ణుడిని వధించగలిగాడు. అదియూ కాక ధర్మరాజా, పరశురాముడు, ఇంద్రుడు, యముడు, వరుణుడు, ద్రోణుడు, కృపుడు వీరందరూ తమ తమ దివ్యాస్త్రంలో అర్జునుడికి ఇచ్చారు. అందువలనే అర్జునుడు కర్ణుడిని సంహరించగలిగాడు. లేకపోతే కర్ణుడిని జయించడం అర్జునుడి వల్ల కాని పని అని పలికాడు నారదుడు. నారదుని మాటలకు సావధానంగా విన్నాడు ధర్మరాజు. తీవ్రమైన శోకంతో కలత చెందాడు. పక్కనే ఉన్న కుంతీదేవి ధర్మరాజును ఓదార్చింది.
నేను నా కుమారుడు కర్ణుడితో అతని జన్మరహస్యం తెలిసి అతన్ని మీ వైపుకు రమ్మని ఆహ్వానించినప్పుడు సూర్యభగవానుడు కూడా వచ్చి కుంతి చెప్పినది నిజమే అని పలికాడు. దాని కర్ణుడు సుయోధనుడు విడిచి రాలేను పోయాడు. అట్టి కర్ణుడు గురించి ఇప్పుడు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని పలికింది కుంతి. ధర్మరాజు తన తల్లి కుంతి వైపు ఏహ్యభావంతో చూశాడు. అమ్మా, నువ్వు ఈ రహస్యాన్ని దాచడం వల్లనే కదా ఇంతటి అనర్థం దాపురించింది. అమ్మా, ఈ రోజు నుండి స్త్రీలకు రహస్యాన్ని దాచే శక్తి వారి మనసులకు లేకుండా పోవుగాక అని స్త్రీజాతినంతా శపించాడు ధర్మరాజు. కానీ ధర్మరాజు మనస్సుకు శాంతి కలగలేదు. అర్జునుని చూసి ధర్మరాజు ఏమన్నాడు తరువాత వీడియోలో చూద్దాం. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోలో రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.